హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ బాలశ్రీ. ఎలా ఉన్నారు? ఓకే, వెల్కమ్ టు తనుజ్ఞ వ్లాగ్స్. ఈరోజు పిల్లలకి స్నాక్స్ 5 మినిట్స్లో చేసుకునే ఈజీగా ఎలా చేయాలనుకుంటున్నారా? ఓకే అండి, అయితే అటుకులు ఉంటే తీసుకోండి 1 కప్పు. అలాగే 1 కప్ని నేను బాగా వాష్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పోసుకోవాలండి. చూడండి, ఇక్కడ కొంచెం పైకి వచ్చేలాగా మళ్ళీ ఇదంతా వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది కదా అటుకులు అయితే. కాబట్టి అందులోకి నేను 1/2 కప్ ఏం చేస్తున్నానంటే శనగపిండి తీసుకున్నాను. ఇక్కడ స్టవ్ మీద చిన్నది ప్యాన్ పెట్టుకుని అందులో అయితే శనగపిండి అయితే వేసానండి. ఎందుకు వేసానంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇలా కలుపుతూ ఉండండి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత వచ్చేసి అటుకులు ఉన్నాయి కదా, దాని మీద కొంచెం నేను మూత పెట్టేస్తాను. మళ్ళీ ఒక చిన్న ప్యాన్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకుని ఇప్పుడు పచ్చిశనగపప్పు అయితే యాడ్ చేస్తున్నాను. అలాగే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇదేంటంటే మనం రోల్ చేసేటప్పుడు మనకి లోపల క్రిస్పీగా చాలా టేస్టీగా తగులుతున్నాయి, అందుకోసం అయితే యూస్ చేస్తున్నాం ఇవి. ఇప్పుడు ఇందులో అటుకులు అయితే నానబెట్టాం కదా, అందులో అయితే వేసేసాను. ఇక్కడ ఉన్న శనగపిండిని నేను చిన్న బౌల్లో అయితే వేసుకున్నాను. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాతకి మనం ఇక్కడ నానబెట్టుకున్న అటుకుల్ని వేయించిన తాలింపుని ఇందులో వేస్తున్నాను ఒక బౌల్లో. ఇలా అయితే కలుపుతున్నానండి. చిన్న వాటర్ యాడ్ చేయనవసరం లేదు, మీకు కావాలితే కొంచెం యాడ్ చేసుకోండి. నేను అందులో కొంచెం సాల్టు పసుపు అయితే వేసేసి చేతికి ఆయిల్ రాసుకొని ఇలా ఒక ముద్ద కింద అయితే తీసుకున్నాను. తర్వాతకి దాన్ని మంచిగా ఒక రోల్ కింద అయితే చేసుకుని ఇలా పక్కన పెట్టేశాను. ఇప్పుడు కొంచెం ప్యాన్లో ఎక్కువ ఆయిల్ అయితే సరిపోదు, కొంచెం అది మునిగేంతగా అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఇలా అయితే వేసేస్తున్నాను 1 బై 1. ఇది హై ఫ్లేమ్లోనే ఉండాలండి. లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది. పిల్లలు తింటారు కాబట్టి ఆయిల్ ఎక్కువ ఇష్టపడరు. కొంచెం మీరు ఆయిల్ తక్కువ ఉండే